ఆ మహాశివుడు బోలాశంకరుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడయ్యా అంటే భూత ప్రేత పిశాచాలు ఊర్ల మీద పడి ప్రజలని సత్కార్యాల నుంచి దూరం చేస్తాయని ఆయన శ్మశానంలో ఉండి తాండవం చేస్తూ వాటిని కట్టిపడేస్తాడు. ఆ లోకమాత పార్వతీదేవి ఇలా అడుగుతుంది, అయ్యా శుభ్రమైన కైలాసం ఉండగా, చింతామణి గృహం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా ఎందుకయ్యా వెళ్ళి ఆ శ్మశానంలో ఉంటావు అని అడగగా ఆ పరమాత్ముడు ఈ విధంగా రిప్లై ఇస్తాడు, దేవి బతికి ఉన్నంతకాలం, జీవుడు ఉన్నంతకాలం మనం అన్ని చోట్లకి వెళ్తాం కానీ ఏం తోచట్లేదు, శ్మశానంకి వెళ్దామని ఎవరు అనుకోరు. నేను అంతటి వాడిని అంటారు, నా దగ్గర ఐశ్వర్యం ఉందంటారు, తెల్లగా ఉన్నా అంటారు, పొడుగ్గా ఉన్నా అంటారు, నాకు నృత్యం తెలుసు అంటారు, నాకు సంగీతం తెలుసు అంటారు, నేనే మిమ్మల్ని శాసిస్తున్నా అంటారు, నేను ఒక అధికారంలో ఉన్నా అంటారు. ఈ ప్రపంచంలో నాలాంటి వాడు, నన్ను మించిన వాడు లేననుకున్న వాడు కూడా జీవం మానవ శరీరంలో నుంచి బయటికి వెళ్ళాక 2 కర్రల మీద పడుకోబెట్టి, చాప చుట్టి, తాడు కట్టి, నూలు పోగు వేసి శ్మశానంకి తీసుకొని వచ్చి అన్నీ తీసేసి 2 కర్రల మీద పడుకోబెట్టి కాలుస్తుంటే జీవం పైకి లేచి పుర్రె పగిలిన తర్వాత కూడా కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతాడు. చీకటి పడ్డాక ఈ భూత ప్రేత పిశాచాలు నన్నేం చేస్తాయో, నేను అనుకున్న వాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు, నా వాళ్ళు ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారే అని జీవం అక్కడ పడి ఏడుస్తుంటే నేనున్నానురా నీకు అని ధైర్యం చెప్పడానికి నేను కూడా లేకుండా ఉంటే సచ్చిన శవం కూడా మళ్ళీ 1000 సార్లు వస్తుంది. నేను ఆ శ్మశానంలో ఉన్నాను కానీ కర్మ పట్టి కాదు దేవి అని ఆ పరమాత్ముడు ఈ విధంగా అయితే బోధిస్తాడు. మిమ్మల్ని ఎవరైనా కానీ ఆ బోలాశంకరుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడయ్యా అంటే ఈ రీల్ పంపండి.